In this video we will discuss about problems based on break-even point. First of all, what is break-even point? Break-even point అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 50,000 నేను ఇన్వెస్ట్ చేసిన, నాకు ఎంత 20,000 వచ్చింది ఇక్కడి వరకు. అంటే నేను లాసెస్లో ఉన్నా, ఇంకా 30,000 అనేది లాస్లో ఉన్నా, అంటే లాసెస్లో ఉన్నా. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా నేను పెట్టిన వాల్యూ 50,000 వచ్చేసింది. అంటే ఎక్కడైతే మనకు ఇన్వెస్ట్మెంట్ చేసినామో అక్కడ సేమ్ వాల్యూ వస్తే దాన్ని బ్రేక్ ఇన్ పాయింట్ అంటాం. ఈ 50,000కి పైన ఏముంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. ఈ 50,000 కింద వచ్చేసి లాసెస్లో ఉంటాం. ఈ అంటే నో లాస్ అండ్ నో ప్రాఫిట్, అంటే వితౌట్ ప్రాఫిట్ అండ్ వితౌట్ లాస్ ఈజ్ కాల్డ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. బ్రేక్ ఇన్ పాయింట్ అనేది అర్థమైంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఏ ఫ్రేమ్ హ్యాస్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 10,000, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ వచ్చేసి 5, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వచ్చేసి 3. డిటర్మైన్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అండ్ ఆల్సో సేల్స్ వాల్యూస్. క్యాలిక్యులేట్ ద మార్జిన్ ఆఫ్ ద సేఫ్టీ కన్సిడరింగ్ ద యాక్చువల్ ప్రొడక్షన్ 8,000 యూనిట్స్. ఇప్పుడు మనకు ఫార్ములాస్ మీద ఈ ప్రాబ్లం అనేది చేద్దాం. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చిన 10,000, సెల్లింగ్ ప్రైస్ 5, వేరియబుల్ కాస్ట్ 3. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఇట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్, నెవర్ బి చేంజ్డ్. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంది, ఎంతైతే అమ్ముతామో దాన్ని అది. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ అంటే ఇప్పుడు సెల్లింగ్ అంటే బార్గింగ్. ఇప్పుడు 5 రూపీస్ అంటే బార్గింగ్ చేసిన తర్వాత మనము 3 రూపీస్ అంటే మా రేట్లు అనేది మార్పు జరిగితే దాన్ని వేరియబుల్ కాస్ట్ అంటాం. మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ యూనిట్స్, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ వాల్యూమ్కి వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్కి ఫార్ములా వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 5, వేరియబుల్ ప్రైస్ 2. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి 1000 బై ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 10,000 బై 2 చేస్తే ఎంత 5,000 యూనిట్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ సేల్స్, ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో. కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియోకి ఫార్ములా వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ బై సెల్లింగ్ ప్రైస్. ఇది మనకి కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియోకి చేస్తే ఎంత 5 - 3/5. 5 - 3 2/5. 2/5 ఎంత క్యాష్లో చేస్తే 2/5. 0.4. 0.4 వచ్చేసి మనకి సిఎంఆర్ అంటే కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో వచ్చేసి 0.4. ఇప్పుడు మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో. 10,000 బై 0.4 చేస్తే ఎంత వస్తుంది, 10,000 బై 0.4 25,000 అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ సేల్స్. ఇప్పుడు మార్జిన్ ఆఫ్ సేల్స్ కావాలంటే యాక్చువల్ సేల్స్ యూనిట్. క్వశ్చన్లో ఎంత ఇచ్చినాడు, యాక్చువల్ సేల్స్ యూనిట్స్. యాక్చువల్ ప్రొడక్షన్ వచ్చేసి 8,000 ఇచ్చినాడు చూడండి. అంటే 8,000 మైనస్ మార్జిన్ సేఫ్టీ కావాలంటే 8,000 మైనస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ సేల్స్. సేల్స్లో ఎంత వచ్చింది, సేల్స్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత వచ్చిందంటే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి ఇది ఇక్కడ చూడండి యూనిట్స్లో 5,000 వచ్చింది. అంటే 8,000 మైనస్ 5,000 చేస్తే 3,000. దిస్ ఈజ్ ద మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. That's all about this video. Thank you. Please like and subscribe my channel. Thank you.